హలో అండి, నమస్తే. ఈరోజు స్టార్ ఫ్రూట్ చూడండి, ఎన్ని పూలు వచ్చినాయో. కొమ్మ కొమ్మకు చూడండి, ఇలా కొమ్మ కొమ్మకు ఉందన్నమాట. ఇవన్నీ స్టార్ ఫ్రూట్స్ అవుతాయండి, చాలా పోతాయి. మళ్ళీ నేను చూపిస్తాను చూడండి. ఫ్రూట్స్ అయిన తర్వాత ఇలా కొమ్మ కొమ్మకు వచ్చిందనమాట. పూలు చూసారా, చెట్టు నిండుకు వచ్చినాయండి పూలు. ద్రాక్ష కూడా చక్కగా వచ్చిందండి, గుత్తులు గుత్తులుగా. ఇక్కడ చూడండి, పైన ఉన్నాయి అన్ని. సగము పావురాలు తినేసినా కూడా కొన్ని వేలాడుతున్నాయండి. చూడండి, ఇలా ద్రాక్షలు చూడండి, ఇలా కొమ్మ కొమ్మకు ద్రాక్ష గుత్తులు ఉన్నాయన్నమాట. చూడండి, ఈ పచ్చడి చెట్లు ఏం కనపడటం లేదు, ఇంకొంత పెరగాలండి ఇవి. చూడండి, ఇది సరే ఆకులు మాటన ఉందండి ద్రాక్ష గుత్తులు. ఇలా చాలా వచ్చినాయి, కానీ పెరిగే వరకు ఈ పావురాలు పక్షులు సగం తినేస్తున్నాయండి. అది చూడండి, అన్నిటి గుత్తులు గుత్తులుగా వచ్చాయండి. చూసారా, ఇది ఏలక చెట్టు అండి. ఇది ఇలా పూలు పూస్తున్నాయి. ఇంతవరకు ఏలకాయ కాలేదు, కానీ చెట్టు విపరీతంగా పెరిగిపోతుందండి. ఇలా కట్టి పెట్టేసాం, చాలా పెద్దగా అవుతూ ఉంది. ఇది కాస్మిక్ చెట్లు, ఇది కరివేపాకు చెట్టు, ఈ టమాటాలు, ఈ చెర్రీస్ అన్నమాట, బార్బడా చెర్రీస్. తీయగా పుల్లగా ఉంటాయి ఇవి. ఈ చెట్టు నిండుకు అయిందండి పూత, ఇంకా వస్తుంది, కాయలు వస్తాయి. ఇవి సంపంగి అనమాట, రజనీగంధ అంటారు కదా, అదే అన్నమాట. ఇవి బెండకాయ చెట్లు అండి. చూసారా, బెండకాయలు. ఇదే అండి చింత చెట్టు, నేను పెంచుతాను, ఎందుకంటే చింత చిగురు కోసం ఇలా చేస్తాను అనమాట. ఇది టమాటాలు. డ్రాగన్ ఫ్రూట్స్ చెట్టు అండి, ఇది చాలా అయినాయి, కానీ ఇంకా పువ్వు రాలేదండి. ఇంకా డ్రాగన్ ఫ్రూట్ కాలేదు. లాస్ట్ ఇయర్ 2 అయినాయి, ఇప్పుడు ఇంకా కాలేదు. ఇదండి ఒక్క చెట్లు అండి, ఒక్కలు. ఇది మిరప, ఇది వంకాయ. టెర్రస్ గార్డెన్లో అన్నీ ఉన్నాయండి. చూసారా, ద్రాక్ష గుత్తులు ఇవ్వండి. ఇదివ్వండి, బాగా కాసాయండి. జామ చెట్టు కూడా, ఇది తైవాన్ జామ. అన్ని కాయలు కాసాయండి, పూత వచ్చి కాయలు వచ్చినాయి, పిందెలు వచ్చినాయి అన్నమాట. పిందెలు ఉన్నాయి, చెట్టు నిండుకున్నాయి పిందెలు. ఇంక పెట్టి జామకాయలు పెద్దగా అవ్వాలి. ద్రాక్ష అయితే అక్కడక్కడక్కడక్కడ దాగి ఉన్నాయి. ఇలా చెట్ల కొమ్మల మధ్యలో దాగిందనమాట. ఇవి గుండి పూలు అండి. ఇవి ఈ తోటకు అందాన్ని ఇస్తాయి, టెర్రస్ గార్డెన్లో అందాన్ని ఇస్తాయి ఇవి. ఇది చిలుకు ముక్కు అండి. ఇంత ఇది బెండకాయలు 10 దాకా నాటామండి. ఇది చూడండి, అంజీరు చిన్న మొక్కకే ఎన్ని ఉంటాయి, కాకపోతే ఇది పండు కావడానికి కొంచెం టైం పడుతుందండి. ఇది చూడండి, చూడండి ఎన్ని ఉన్నాయి. ఇది పసుపు అండి, ఇప్పుడే అవుతా ఉంది పసుపు. ఇది తెల్ల గుడ్డి పూలు. ఇది మల్లె చెట్టు అండి, ఇప్పుడే మొగ్గలు వస్తున్నాయి. మొత్తం ఆకంతా దూసి సెకండ్ టైం అనమాట. ఫస్ట్ టైం అయిపోయింది, మేము దుబాయ్లో ఉన్నప్పుడు మొత్తం పూత పూసింది, పూలు పూసాయి. ఇప్పుడు మళ్ళీ వచ్చిన తర్వాత
అంతా ఆకంతా దూసి ఇలా ఆకంతా దూసేసి పెడితే ఇప్పుడు మళ్ళీ మొగ్గలు చీరిస్తున్నాయండి, చెట్టు నుండికి వస్తున్నాయి. ఇది స్వీట్ బ్రెజిల్ది అన్నారు, ఎంతవరకు తెలియదు నిజము, తీయగా ఉంటుంది అన్నారు. మరి ఇది కూడా చెర్రీస్ అండి. ఇది ఇప్పుడిప్పుడు పూత స్టార్ట్ అయింది, దీంట్లో పూత వస్తుంది రాలుతుంది. ఇది పూత ఇలా వస్తుంది రాలుతుంది. ఇది వంకాయ చెట్లు అండి, వంకాయలు కాస్తున్నాయి. మొన్ననే కోసేసాను అనమాట. వస్తున్నాయి ఇప్పుడు. ఇది దానిమ్మ అండి, దానిమ్మ చెట్టు నిండుకు ఉన్నాయి, పూత వచ్చింది, ఇంకా కాయలు కాయలేదు. చెట్టు నిండుకు అయితే పూత ఉందండి. ఇది అవకాడో చెట్టు అండి, కింద నాటాము మేము భూమిలో. ఇది ఇంత పైకి టెర్రస్ మీదకి వచ్చిందండి. ఇది నెక్స్ట్ ఇయర్ కాస్తుంది అనుకుంటా కాయలు. ఇది మునగ చెట్టు అండి, వస్తుంది, పూత వస్తుంది. 2-3 కాయలు కాసినాయి. కొమ్మలు నరికి ఇది ప్రూనింగ్ చేశానండి, చిన్నగా ఉండాలని. ఇది బత్తాయి అండి, బత్తాయి కాస్తుంది. ఈ సీతాఫలాలండి, చెట్టు నిండుకున్నాయి సీతాఫలము. చూడండి, చాలా ఉపయోగాయి. ఇది ఏమో అన్ సీజను అయినా కూడా ఇన్ని కాసాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇది మెహందీ చెట్టు, ఇవన్నీ మిరప, బెండ. ఇది కూడా ఇది ఒకటి అన్నాయి. ఇది ఇప్పుడు చిగురుస్తూ ఉంది. ఇది జామ చెట్టు అండి, ఇప్పుడే పెరుగుతూ ఉందన్నమాట. ఇది వంకాయ. ఇది బొండు మల్లె అండి. ఇది ఒక్కొక్కటి ఒక చిన్న గులాబీ పువ్వు అంత ఉంటుంది, మినీ రోస్ లాగా ఉంటుంది. ఒక పూసిందంటే బొండు మల్లె అండి అంటారు కదా, అది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.